జరుగుతున్న ప్రతి ఇంటికి మీరన్నట్లుగా, ఆ ఇంటికి ఆ గృహిణే వెలుగు. అవును సార్. ఆమె లేకపోతే ఇంట్లో గడవడం అనేది చాలా కష్టం. అవును సార్. కానీ ఎందుకండి కొంతమంది ఇంకా పురుషులమేము, స్త్రీ అంటే అణిగిమణిగుండాలనే భావనలో ఉంటారు. అది చాలా వరకు తగ్గిపోయింది సార్ ఇప్పుడు. ఎందుకంటే విద్య వాళ్ళు ఎక్కువ మంది చదువుకోవడం, కాలక్రమేణా చదువుకోవడం. ఎందుకంటే కోట్ల జనాభా కదా సార్. చెదురుమదురు జరుగుతూనే ఉంటాయి. కానీ చాలామంది కనువిప్పై ఎందుకంటే సార్ ఆ కుటుంబం ఎందుకంటే మన భారతీయ సంప్రదాయంలో అంటే సార్ ప్రపంచంలోనే ఎన్ని సంప్రదాయాలు ఉండొచ్చు, ఎన్నో రకాలైన ఆచారాలు ఉండొచ్చు. కానీ మనకున్నటువంటి కుటుంబ వ్యవస్థ అంటే ప్రపంచం మొత్తం సాల్యూట్ చేస్తుంది సార్. అందుకే మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే కుటుంబం ఒక అద్భుతమైన కళాఖండం. కుటుంబం అంటే ఒక నమ్మకం. అంటే కుటుంబం ఎంత చెప్పినా ఎందుకంటే సార్ ఉమ్మడి కుటుంబాలు చూడండి సార్ ఎంతో మందికి అప్పట్లో సైకాలజిస్టులు లేరు, మోటివేషనల్ స్పీకర్స్ లేరు. అక్కడ ఉన్నటువంటి చిన్నాన్నో, పెదనాన్నో, మామ, అక్క, బావ వీళ్ళందరూ కూడా ఏం చేసేటోళ్ళంటే ఏదైనా వస్తే ఓదార్చేవాళ్ళు సార్. ఆ ఓదార్పు కరువైంది కాబట్టి ఈరోజు సైకాలజిస్టులు పుట్టుకొచ్చారు, మోటివేషనల్ స్పీకర్స్ పుట్టుకొచ్చారు. ఆ పరిస్థితి ఏర్పడింది సార్. సార్ మీరు చెప్తున్నట్లుగా ఆ ఇంటికి వెలుగు స్త్రీ. కానీ కొంతమంది మాత్రం మహిళలు చేస్తున్న కొన్ని కొన్ని కార్యక్రమాల వల్ల వాళ్ళకు చెడ్డ పేరు వచ్చి వాస్తవం అంటారా? అంటే వాళ్ళు భర్త మీద ఎక్కువగా ఆజమాయిషి చూపించడానికో లేదా అత్తామామను వేధిస్తున్న సంఘటన కూడా ఎదురుపడుతుంటాయి. అది కొన్ని సందర్భాల్లో అంటే సార్ వాళ్ళ పెరిగిన వాతావరణం అంటే సైకలాజికల్ ఫీలింగ్స్ ఉంటాయి సార్. అది చాలా పెద్ద విషయం సార్. ఎందుకంటే కొన్ని ఆర్థిక పరిస్థితులు వల్ల ఉండొచ్చు, లేదా ఇమడలేని పరిస్థితుల వల్ల ఉండొచ్చు. ఇలా జరుగుతూ ఉంటుంది సార్. ఇవన్నీ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్. అప్ అండ్ డౌన్స్ అంటే దాన్ని కాలక్రమేణా కూడా కొన్ని కనుమరుగే అవకాశాలు వస్తాయి. ఎవరైనా కూడా సార్ కుటుంబంని అర్థం చేసుకోగలిగితే సంతోషంగా బతికే స్థాయి ఉంటుంది సార్. నాన్న గురించి చెప్పండి. నాన్న సార్ మామూలంగా నాన్న నేను గతంలో చెప్పాను కదా సార్. అంటే మన లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. తండ్రి కొడుకును పక్కన కూర్చోబెట్టుకొని అడిగాడంట, నాన్న, ఒరే నాన్న, నేను చనిపోతే నువ్వు ఏడుస్తావరా అంటే, నేను ఏడవను డాడీ. ఎందుకురా, నీకు జన్మనిచ్చినాను రా అన్నాడు. అయితే ఏంటి, నీకోసం ఎంతో త్యాగం చేసింటే నువ్వు మనిషి కాదు అనుకో, నువ్వు కసాయి అనుకో, నువ్వు బండరాయి అనుకో, నువ్వు విన్నాను అనుకో డాడీ అన్నాడు. అప్పుడు చెప్పాడు సార్ అబ్బాయి, చూడు డాడీ, మీరు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తానో లేదో మీకు ఎలా తెలుస్తుంది డాడీ? మీరు బ్రతికుండంగా మీ కంట్లో కన్నీరు రాకుండా చూసే దమ్మున్న కొడుకు డాడీ వీడు ఉన్నాడు అనమాట. అదే క్రమంలో రంగులు పులుముకొని వెండి తెర మీద వెలిగే హీరోలు ఎందరో, రంగులు పులుముకొని వెండి తెర మీద వెలిగే హీరోలు ఎందరో, కానీ బిడ్డల ఉన్నతి కోసం వారి గుండె తెర మీద వెలిగే హీరో ఒక్కడే, అతడే నాన్న. నిన్ను ఆకాశం వైపు ఎగరవేస్తాడు నాన్న, ఎందుకంటే నిన్ను ఆకాశమంత ఎత్తులో నిలపాలని. నీ వేలు పట్టుకొని నడక నేర్పుతాడు నాన్న, ఎందుకంటే నీ అనంత జీవన పయనం దిగ్విజయంగా సాగాలని. కూతురు పెళ్లి కోసం, కొడుకు చదువు కోసం మట్టి తల్లికి సలాం చేసే మహనీయుడు నాన్న. ఇది సార్ నాన్న గొప్పతనం. ఎంత చెప్పినా తక్కువే సార్. ఎందుకంటే ఈ సృష్టిలో తల్లి, తండ్రి, గురువు, దైవం మనం చెప్పుకున్న అంశాల్లో గతంలో చెప్పుకున్నాం. ఇది నాన్న గురించి నా హృదయంలో వచ్చినటువంటి మాట సార్. సార్ మనం ఒకసారి వెనక్కి వెళ్తే సార్, డ్రగ్స్ ప్రతి ఒక్కరు కూడా మత్తుగా అలవాటు పడుతున్నాయి ఈ లోకంలో. వాళ్ళని కనువిప్పు కలిగించడానికి మీ దగ్గర ఏమైనా స్టోరీ కానీ కవిత కానీ? చిన్న కవిత సార్. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళకి ఇది చెప్పేటటువంటి ఓపిక కొంతమందికి లేదు. దుష్పరిణామాల గురించి సార్. ఎందుకంటే ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశం. యువత చేతిలో దేశ ప్రగతి ఉంది అంటారు సార్. అందుకే చెప్తుంటాం, మై డియర్ యూత్, మీరే దేశానికి దిక్కు, మీ మీదే జనం లుక్కు, మీరుండడం మీ ప్రజల లక్కున. అంటే ఎందుకంటే యవ్వనం అంటే జీవిత సారాన్ని పిండుకోవాల్సిన సమయం సార్. యవ్వనం అందుకే ప్రపంచ దేశాలన్నిటి మీద మన యువశక్తి మీద అందరికీ కన్ను. అంటే మనం ఏం చేస్తున్నాం, మన ఎదుర్కొనే శత్రు దేశాలకి మన దేశాన్ని ఎదుర్కొనే అంటే మన శత్రు సైన్యాన్ని కానీ అంటే మన ఎదుర్కొనే దమ్ము లేక ఈ రకంగా అక్రమమైనటువంటి మార్గాల్లో మాదక ద్రవ్యాలను మనకు ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి సార్. ప్రజల్లో మార్పు రావాలి. ఆ కనువిప్పైన సందర్భాల్లోనే మనం దీన్ని నియంత్రించగలం. అందుకు ముఖ్యంగా కుటుంబం నుంచి మెయిన్ ప్రారంభం. దాన్ని గుర్తించడం, దాన్ని తీసుకుపోయి అంటే సార్ మెయిన్ ప్రాథమిక దశలో గుర్తిస్తే ఇది తప్పురా నాన్న అని చెప్పలేకపోవడం కూడా పెద్ద తప్పే. అవును, అది పెద్ద తప్పు అయిపోతుంది సార్. దానివల్ల ఏమైతుంది, ప్రారంభం అవ్వాలి. రెండోది ఒక చిన్న విషయం చెప్తాను సార్. మనం చిన్నప్పుడు ఏం చెప్తాం, చిన్న పిల్లలకి, రే నువ్వు అబ్బాయి వైపు వెళ్ళొద్దురా అంటే, వెళ్తే ఏంటి మనసులో నెగిటివ్ ఫీడ్ అయిపోతుంది సార్. అది తినొద్దు, తింటా,
తాగొద్దు, తాగుతా, పోవద్దు, పోతా అని ఈ మధ్య మా పోలీస్ ఆఫీసర్ ఒక మీటింగ్లో చెప్తుంటే అందరూ చెప్తున్నారు యాంటీ డ్రగ్ మీటింగ్ మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ పెట్టే క్రమంలో ఒక ఆయన అన్నాడు, సరే బాబు గంజాయి ప్రమాదం, డ్రగ్స్ ప్రమాదం అన్నీ చెప్తున్నారు. ఒక్కసారి మైక్ తీసుకున్నాడు మా సార్. ఏంటన్నాడంటే, అరే బాబు అందరూ డ్రగ్స్ గంజాయి ఏంది ఇది మాకు సంబంధం లేని విషయాలు మాకు చెప్తున్నారు, ఏదో మైండ్లో ఒక్కసారి వాడి చూస్తే పోలేదా అటువంటి ఆలోచన కూడా వస్తాయి కదా అని ఆలోచన. అంటే పదే పదే ఒక విషయాన్ని వినేటప్పుడు అది మీడియా ద్వారా ఉండొచ్చు, లేదా ఏదో రూపంలో సార్ సోషల్ మీడియా ఉండొచ్చు, లేదా ఏదో సార్ మాటల ద్వారా ఉండొచ్చు. ఎందుకు చెప్తారు వీళ్ళు దీని గురించి, ఒకసారి చూద్దామనే క్రమంలో వస్తే జీవితాలు ఎట్లా నాశనం అయిపోతాయని చెప్పడానికి ఒక మోరల్ స్టోరీ ఏమంటే, ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు సార్. అతని దగ్గర ఒక తెలివైన మంత్రి ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే రాజుగారికి మంచి సలహాలు ఇస్తుంటాడు. ఓ రోజు, రాజా మీరు పొరుగు దేశం నుంచి రేపు గుర్రాల వ్యాపారస్తాడు, మీరు అన్ని గుర్రాలు కొనండి, కానీ ఆ నల్ల గుర్రం మాత్రం కొనొద్దండి. నల్ల గుర్రం అది చాలా అట్రాక్షన్గా ఉంటుంది, పవర్ఫుల్ గుర్రం అది, నేను దయచేసి చెప్తున్నాను, నా గుర్రము నల్ల గుర్రం కొనొద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు సార్. ఒకవేళ మళ్ళీ వచ్చాడు, మీరు కొన్నారే అనుకో, దాన్ని ఒక పక్కన కట్టేసి మేతేయండి, స్వారీ మాత్రం చేయొద్దండి. ఒకవేళ మీరు చేశారే అనుకో, తూర్పు ఉత్తరం పడమర అంటే 3 దిక్కులకి వెళ్ళండి, దక్షిణం వైపు మాత్రం వెళ్ళొద్దండి. ఒకవేళ మీరు వెళ్ళారే అనుకో, అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు, చూడొద్దండి. ఒకవేళ చూసారే అనుకో, లవ్లో మాత్రం పడొద్దండి. పడ్డారే అనుకో, పెళ్లి మాత్రం చేసుకోవద్దండి. చేసుకున్నారే అనుకో, పెళ్ళాం మాట వినొద్దండి. ఇది అయ్యే పనేనా సార్? జరగదు. ఆ గుర్రం కొండవు ఎందుకు అంటే అలవాటుని ఫస్ట్ సాలెగూళ్ళలా ఉన్నటువంటి అలవాట్లు ఇనుప సంఖ్యలుగా మారేదానికి ఒక సంబంధించినటువంటి ఒక చిన్న మోరల్ స్టోరీ సార్ ఇది. మరుసటి రోజు గుర్రాలు వచ్చాయి. అయినా రాజు కదా సార్, కొంత ఇగో ఉంటుంది. మంత్రి చెప్పాడు, నేనెవరిని, కింగ్, అన్ని గుర్రాలు చూశాడు, కానీ చూపంతా దేని మీద ఉంది, నల్ల గుర్రం. కొనేయి, ఎంత అనగానే కొను, తగ్గడం లేదు. తర్వాత ఏమైంది, కట్టేసి పెట్టారు. మ్యాచ్ చూశాడు, ఒకసారి రైడ్ చేస్తే పోలే అన్నాడు. ఈ పోయే స్పీడ్కి ఏమైందంటే సార్, ఈ 4 కూడా వెళ్ళిపోయింది తెలియదు. పోతా మన చూపు ఏమైంది, అందమైన అమ్మాయిలో ఇవ్వబడింది, లవ్లో పడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. నేను పెళ్ళాం మాట వింటానా అన్నాడు. ఒకనొక సందర్భంలో, ఏమండి మనం 10 మంది కొంతమంది పండితులకి ఎవరికన్నా 10 మందికి భోజనం పెడదాం అని చెప్పింది. ఆ 10 మందికి మంచి పనే కదా సార్, 10 మందికి భోజనం పెట్టడం అంటే మంచి విషయమే కదా. ఆ 10 మందికి ఆహ్వానిస్తారు, ఇది మంచి విషయమే, భార్య చెప్పింది ఏం చేద్దామని పిలిపిస్తాడు. ఆ అన్నం పెట్టే క్రమంలో ఒక యువకుడు ఏం చేస్తాడంటే రాణిగారి మీద కన్నేస్తాడంట. అంటే నా ఇంటికి వచ్చి నా కూడు తిని నువ్వు అంటే మా ఇంట్లో స్త్రీ మీద నువ్వు కన్ను వేస్తావా అని చెప్పి వాడిని అక్కడే స్పాట్లో అతను తల తీసేస్తాడు. వీళ్ళందరూ ఏమంటారు, అక్కడ వచ్చినటువంటి ప్రజలు ఏం చెప్తారు, మాకు పిలిచి అంటే భోజనం పెట్టి మా వాడిని చంపుతావా, నీ రాజ్యం సర్వనాశనం అయిపోయి చెప్పించేస్తారు సార్. ఇది కథ. ఎక్కడికెక్కడ వచ్చింది చూడండి సార్. అందుకే పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలి అంటారు సార్. పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలి. డెసిషన్ కూడా సార్, దీనికి ఒక రిలేటెడ్ డెసిషన్ ఏమంటే, మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా సార్, కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కాకముందు పాండవులది అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిన తర్వాత ఆయన శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు వాళ్ళు కూర్చొని విడిదిలో కూర్చొని మళ్ళీ ఏం చేస్తాడు, రాయబారానికి అంటే వీళ్ళిద్దరూ ఒక సిట్టింగ్లో కూర్చొని మాట్లాడుకుంటారు. ఏమని కండిషన్స్ ఉన్నాయి కదా సార్, సగం రాజ్యం ఇస్తామన్నమాట అంటే అన్నమాట. ఆ వెళ్ళే క్రమంలో ఏం చేస్తారంటే, ముందు పెద్దవాళ్ళు చెప్పిన సామెత మాట చెప్తాం సార్. నాన్న ఎక్కడికైనా బయట వెళ్తాడంటే పొద్దున బయలుదేరేటప్పుడు అడగకూడదు సార్, నైట్ చెప్పేస్తాడు నేను పలానా పనికి వెళ్తున్నాను అని. అది చాలా పెద్ద మాట సార్. అది ఎక్కడికి నడితే పని జరగదనేటువంటి సామెత చాలా పల్లెటూళ్ళలో కానీ పెద్దవాళ్ళలో కూడా ఉంది సార్. ఈయనేమంటాడు, చెప్పేసిన తర్వాత కాస్తే 4 అడుగులు వేస్తాడు. ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు. ఏం బావా రాయబారానికి పోయిస్తూ వస్తావా అంటాడు. ఒక 4 feet వెళ్ళంగానే ధర్మరాజు, బావా ఆగు అంటాడు. ఏం బావా అంటాడు. నువ్వు పోయే పని అవుతుందా బావా అన్నాడు. ఇంకేడవుతుందబ్బా, ఇప్పుడే నువ్వు అపశకునం పలికినావు, అశుభం పలికినావు అంటాడు. ఏమంటే, ఏం లేదు బాబా, ఆల్రెడీ 12 ఏళ్ళు అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింటే వాళ్ళ పేరిట్లో, కాబట్టి పనిచేయ బాబా 5 ఊర్లను అడుగుంటే, సరే బాగా ట్రై చేస్తానులే అంటాడు ఆయన శ్రీకృష్ణ భగవానుడు. కొంచెం ముందుకు వెళ్తే ద్రౌపదమ్మ అని, అన్నా గుర్తుందన్న శబదం, సంధికి మాత్రం ఒప్పుకోవద్దన్న, యుద్ధం జరగాల్సిందే, చూడన్నా ఇంకా నా కురుల్ని నేను ముడేయలేదన్నా. ఇంకొంచెం పక్కన వెళ్ళగానే భీముడు, బావా నేను అతన్ని దుర్యోధను కొట్టి అంటే వాళ్ళిద్దరిని సంహరించింది నేను ఒప్పుకోను బావా అంటాడు. అర్జునుడు, బావా నా అస్త్రాలను ఏమైపోవాలా అంటాడు. నకుల సహదేవుడు, లేదు బాబు యుద్ధమే జరగాలన్నారు. అందుకే ఏ రోజు కూడా డబుల్ డెసిషన్ తీసుకోకూడదు అంటారు సార్. విద్యార్థి కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, సింగిల్ డెసిషన్ వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతాయి సార్. సార్ ఇందాక మీరు చెప్పిన కథలో
డ్రగ్ గురించి గుర్రంతో పోల్చారు. అవును సార్. గుర్రం కొనొద్దు అన్నారు కాబట్టి, చూడొద్దు అన్నారు కాబట్టి ఆయన రాజుగారి దృష్టికి వెళ్ళింది. తర్వాత జరిగే పరిణామాలు ఎదురయ్యాయి. అంటే మనం కూడా తెలియని వ్యక్తికి డ్రగ్ వాడొద్దు అని చెప్తే ఒకసారి వాడితే పోలేదా అన్న భావనలో వెళ్తారంటారా? అంటే వెళ్తారంటే ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే సార్, ఒకప్పుడు ఒక చిన్న చెడు చూడాలన్న భయం వేసేది సార్. అంటే మద్యం ఉండొచ్చు, సిగరెట్ ఉండొచ్చు, మరుగునపై తాగేటోళ్ళు సార్. ఇప్పుడు ఏమైందంటే జనాలలో మీకు తెలియదేమో సార్, విపరీతమైన జనాభా పెరగడం, అంటే ఫ్యాషన్, అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ని ఫ్యాషన్గా ఫీల్ అయ్యే దుస్థితి వచ్చింది సార్ ఈరోజు. ఇది స్మోకింగ్ ఈజ్ ఎ ఫ్యాషన్, దాని మీద రాసి ఉంటుంది సార్, స్మోకింగ్ ఇంజురీస్ టు హెల్త్ అన్నారు. ఆయన వాడు ఏం చేస్తున్నాడు, స్మోకింగ్ ఫ్యాషన్ అంటాడు. ఇది అయిపోయింది అనమాట. కానీ అది అన్నీ తెలుసుకునే లోపల ఏంటంటే మనకు లోపల ఉండేటువంటి స్పేర్ పార్ట్స్ డ్యామేజ్ లోపల మళ్ళీ తెలుసుకుంటాడు సార్. అన్నీ కొనచ్చు సార్. ఇప్పుడు మనం ఈ వెహికల్ స్పేర్ పార్ట్స్ మీద ఈజీగా దొరుకుతాయి సార్, మన స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి సార్, అంత ఈజీగా దొరకవు కదా సార్. ఇంకా మీరు రాసిన చెప్పండి సార్. నేను రాసిన కవితల కన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే, అంటే సేకరణలో నేను ప్రాక్టీస్ చేసిన ఉన్నాయి సార్. ఇదే విద్యార్థి లోకానికి చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే సార్, మన రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క కవిత అద్భుతంగా ఉంటుంది సార్. అది ఎక్కడ మనుషులు సగర్వంగా సగౌరవంగా తల ఎత్తుకు తిరుగుతారో, ఎక్కడ వారి మనసులు నిబ్బరంగా నిర్భయంగా ఉంటాయో, ఎక్కడ జ్ఞాన విజ్ఞానపు కాంతులు తామర తుంపర్లుగా విరివిగా వెళ్ళి విరుస్తాయో, ఎక్కడ ప్రపంచం సంసారపు గోడల మధ్య ముక్కలు ముక్కలుగా విడిపోదో, ఎక్కడ సర్వాంతరాలంలో నుంచి కలకండ పలుకుల్లాంటి పలుకులు బయటకు వెడులుతాయో, ఎక్కడ అలసట ఎరుగని శ్రమ తన బాహువులను పరిపూర్ణత వైపు తాకుతుందో, ఎక్కడ నిర్జీవమైన అజ్ఞానపు ఎడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, అక్కడ నిరంతరం వికసించే కార్యాలలోనికి, ప్రకాశించే భావాలలోనికి నన్ను, నా కుటుంబాన్ని, నా దేశాన్ని, నా బంధు మిత్రులు నడిపించు భగవంతుడన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిరూపాలుగా మన భారతీయ విద్యార్థులు తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి ఎదగడమే విజయం, శ్రమించిస్తే విజయం, విశ్రమిస్తే అపజయం అని చెప్పి ప్రతి విద్యా సంస్థలో చెప్తుంటాను సార్. సార్ మీరు ఇటువంటి మోటివేషనల్ క్లాస్ తీసుకుంటుంటారు కదా? అవును సార్. ఆ స్టూడెంట్స్ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే బోర్ కొడుతుంది ఫీల్ అవుతారా, లేదు మీ మాటలకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి మైండ్లో స్టిక్ చేసుకుంటారు? సార్ అది పిల్లలు ఎప్పుడు కూడా సార్ చాలా రకరకాలు ఉంటారు సార్. ఇప్పుడు బాగా చదివే బిడ్డలు ఉంటారు, మధ్య రకమైన విద్యార్థి ఉంటారు, డల్ ఉంటారు. అది 3 వెరైటీ ఉంటుంది సార్. అంటే దాన్ని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు అంటే స్పోర్ట్స్ తగ్గింది సార్, క్రీడలు తగ్గిపోయినాయి. రెండోది ఎక్కువ శాతం ఏం చేస్తున్నారంటే పుస్తకాల పురుగులు అన్నారు. దాని తగ్గట్టు ఇంకా చెప్పాలంటే నెట్ సార్. ఒకప్పుడు బుక్ కల్చర్, ఇప్పుడు లుక్ కల్చర్. అంతే కదా సార్. ఒకప్పుడు బుక్ కల్చర్, ఇప్పుడు లుక్ కల్చర్. అంటే చాలా వరకు మార్పు వచ్చింది. అదే క్రమంలో ఏం చేస్తామంటే, వాళ్ళకు ఏదైనా మంచి విషయం చెప్తే మంచి మాటలు చెప్పేవాళ్ళు తగ్గారు సార్ ఇప్పుడు. రెండోది ఉపాధ్యాయులు పాఠాలు చెప్తారు, అదే పెద్దవాళ్ళు కొంతమంది జీవిత పాఠాలు చెప్తారు. అంటే మీరు వెళ్ళి క్లాస్ తీసుకున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళని వెళ్ళంగానే వాళ్ళకు ఏది అవసరమో అది చెప్తాం సార్ మనం. అప్పుడు వాళ్ళు మన ట్రాక్లోకి వస్తారు సార్. ట్రాక్లోకి వచ్చినప్పుడు ఎందుకంటే ఆ మైండ్ పవర్ సార్, ఆ మైండ్ని మనం గెలుచుకోవడం. ఆ గెలుచుకునే క్రమంలో చిన్న చిన్న మోరల్ స్టోరీస్ చెప్తుంటాం. ఎగ్జాంపుల్ సార్, క్లాస్ రూమ్లోకి వెళ్తాం, వెళ్ళంగానే ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా సార్, నాన్న నువ్వు బాగా చదువుకోవాలి, చదువుకోకపోతే నువ్వు పాడవుతావు, లేదా ఈ పని సక్రమంగా చెయ్యి, ఇది ప్రతి చెప్తుంటారు. కానీ చెప్పేది ఒక కథ విధానంలో చెప్తే సార్ వాళ్ళకి మైండ్కి ఎక్కుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను స్కూల్కి వెళ్తాను, వెళ్ళిన తర్వాత బాబు మీ ప్రిన్సిపాల్ గారు ఒక పెద్ద రంగురంగుల గాలిపటాన్ని ఆకాశంలోకి ఎగరేశారు మన క్యాంపస్ అంటే పైనుంచి. అదే మన క్యాంపస్లో పక్కన చెట్లో ఒక రామచిలుక ఉంటుంది, రామచిలుక సార్. అదేం చేస్తుందంటే ఒకసారి అబ్బాయి ఇదేదో పైన ఎగురుతోంది చూద్దామని చెప్పి వెంటనే ఏం చేస్తుంది, ఇది కూడా పాపం చాలా కష్టపడిపోతుంది సార్. గాలిపటం ఈజీగా వెళ్ళిపోయింది. పాపం రామచిలుక అతి కష్టమైన దగ్గరికి వెళ్ళి, హాయ్ గుడ్ ఈవినింగ్ బా, చాలా బాగున్నావు నువ్వు అంటే, ఎవరు నువ్వు అని. ఎందుకంటే ఇది కలర్ కదా సార్, రంగురంగుల గాలిపటం, కొంచెం మనకి ఇగో ఎక్కువ, అందంగా ఉన్నాం కదా. సరే వెంటనే ఎవరు నువ్వు అంటే, నేను కూడా రామచిలుక అండి, నేను కూడా మీ క్యాంపస్లో పక్కన చెట్లో ఉంటాను, నువ్వు చాలా హైట్లో ఎగురుతున్నావు, నేను చూద్దామని వచ్చాను బాబు, కంగ్రాచులేషన్స్ అంటే, ఇంకా హైట్కి పోతా, కింద మా ప్రిన్సిపాల్ గారు పట్టుకున్నారు, ఆయన గాన వదిలేస్తే ఇంకా హైట్కి పోతా, కావాలంటే నీ ముక్కుతో ఈ దారాన్ని కట్ చేయంటుంది. వద్దులే బాబు నేను పోతానంటే, కట్ చేయను అనింది. ఏం చేసింది, ఇది దారాన్ని కొరికింది. గాలిపటం ఎక్కడ పోయింది సార్? తెగిన గాలిపటం ఎక్కడికైనా వెళ్తుంది. అదేంటంటే కింద పడింది అంటారు పిల్లలు. కింద కాదు నాన్న, మున్సిపాలిటీ మురికాలలో పడిందని చెప్తాం సార్.